నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు 2025 సంవత్సరంలో టీం వర్క్ తో చేయడం వల్లనే పెట్టుబడుల్లో బెటర్ రిజల్ట్ సాధించామని, ఈ 2025లోనూ అదే ఉత్సాహంతో పనిచేయాలని సీఎం చంద్రబాబు మంత్రులకు, అధికారులకు దిశానిర్దేశం. సీఎం అధ్యక్షతన 14వ ఎస్ఐపిబి సమావేశం నిర్వహణ. వివిధ ప్రాజెక్టులకు రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదం. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన మంత్రి నిమ్మల రామానాయుడు. రాయలసీమపై జగన్, వైసీపీ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆగ్రహం. 5 ఏళ్లలో రాయలసీమకు ఏం చేశావని అక్కడి ప్రజలే జగన్ను అడుగుతున్నారని వ్యాఖ్య. ఏడాది కాలంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ను ఎంతో అభివృద్ధి చేశామని ఏసీఏ అధ్యక్షులు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వెల్లడి. మంగళగిరి స్టేడియాన్ని స్పోర్ట్స్ సెంటర్ గా, మూలపాడును బెంగళూరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తరహాలో తీర్చిదిద్దుతామని స్పష్టీకరణ. 2025 సంవత్సరంలో టీం వర్క్ తో చేయడం వల్లనే పెట్టుబడుల్లో బెటర్ రిజల్ట్ సాధించామని, ఈ 2026లో కూడా అదే ఉత్సాహంతో పనిచేయాలని సీఎం చంద్రబాబు మంత్రులకు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలపై భారాన్ని తగ్గించగలగడం సంతోషంగా ఉందని సీఎం వ్యాఖ్యానించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 14వ ఎస్ఐపిబి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వివిధ ప్రాజెక్టులకు రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదం తెలిపింది. పరిశ్రమలు, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాల్లో వివిధ పెట్టుబడులను 14వ ఎస్ఐపిబి సమావేశం ఆమోదించింది. 14వ ఎస్ఐపిబి సమావేశంలో మొత్తంగా 14 సంస్థలకు చెందిన 19,391 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. వీటి ద్వారా 11,753 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. దీంతో ఇప్పటి వరకు 8,74,705 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించగా 8,35,675 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఎస్ఐపిబి సమావేశం ప్రారంభం కాగానే మంత్రులు, సిఎస్ తో సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ 2025లో రాష్ట్రం కోసం అందరూ అద్భుతంగా పనిచేశారని తెలిపారు. భారీ పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయి. గూగుల్, టాటా, జిందాల్, బిర్లా, అదానీ, రిలయన్స్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టాయని తెలిపారు. అనంతరం ఏపీ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోర్టల్ ని సీఎం ఆవిష్కరించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడుతూ రాయలసీమపై జగన్, వైసీపీ మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. 5 ఏళ్లలో రాయలసీమకు ఏం చేశావని అక్కడి ప్రజలే జగన్ను అడుగుతున్నారని చెప్పారు. రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులు అన్ని తెలుగుదేశం పార్టీ హయాంలోనే ప్రారంభమయ్యాయని తెలిపారు. 5 సంవత్సరాల పాలనలో సినిమా సెట్టింగ్లు వేసి ఉత్తుత్తి ప్రాజెక్టులు ప్రారంభించారంటూ ఫైర్ అయ్యారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నువ్వు 5 సంవత్సరాల్లో అందరి నివాక చేయలేనటువంటి పనిని, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, 5 సంవత్సరాల్లో మీరు అందరినివాక చేయలేనటువంటి పనిని ఒక్క సంవత్సరంలోనే 3,880 కోట్ల రూపాయలు అందరినివాక ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టి 738 కిలోమీటరు ఎక్కడో కుప్పం బ్రాంచ్ కెనాల్ లాస్ట్ పాయింట్ కి, ఆఖరి మైలుకి కృష్ణమ్మ నీళ్లు తీసుకెళ్లాం. మడకసిర బ్రాంచ్ అత్యంత వెనకబడినటువంటిది, ఎక్కడో కర్ణాటక సరిహద్దు అయినటువంటి మడకసిర బ్రాంచ్ ఆఖరి 490 కిలోమీటర్ వరకు కూడా కృష్ణమ్మ నీళ్లను తీసుకెళ్లినటువంటి పరిస్థితి. వందలాది వేలాది మంచినీటి చెరువులు ఈరోజు అందరినివ పరివాహక ప్రాంతం అంటే ఏదైతే ఉమ్మడి కర్నూలు జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఇవి రాయలసీమ జిల్లాలు కాదా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఈ రకంగా ఆ అందరినివాతో మరి ఈవేళ అక్కడ జలకలతో మరి ఉట్టిపడుతూ రైతులు ఎంతో సంతోషం, ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణ ఒక్కసారి మీరు టేబుల్ కూడా చూడొచ్చు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 సంవత్సరాల అందరి నివాకు ఎంత అంటే వీళ్ళు 514 కోట్ల రూపాయలు. 5 సంవత్సరాలు నీకు అవకాశం ఇస్తే 514. అదే 2024, 2026 అంటే ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరన్నర కాలంలో చూస్తే 3,145 కోట్ల రూపాయలు. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి మీరు ఒక్కసారి. మరి ఏదైతే ఎక్కడ 5 సంవత్సరాలకి 514 కోట్ల రూపాయలు, మరి ఎక్కడ మరి ఈ యొక్క 3,145 కోట్లు, ఇది 1.5 year, అది 5 years. అంటే అందరినివాకి, రాయలసీమకి చంద్రబాబు నాయుడు కూడా అని చెప్పి మరొక్కసారి మీ ద్వారా కూడా అందరికి కూడా మరి తెలియజేసుకుంటున్నటువంటి పరిస్థితి.
తెలుసు రాయలసీమ ప్రాజెక్టులు. ఆ రోజు జగన్మోహన్ కళ్ళకు కట్టినట్లు మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. మేము అడుగుతూ ఉన్నాం, రాయలసీమ మీద నీకు ఏం మాత్రం ప్రేమ ఉన్నా, రాయలసీమను ఏం మాత్రం మీరు అభివృద్ధి చేయాలంటే సంకల్పం ఉన్నా, ఎందుకు మీరు 5 సంవత్సరాల్లో రాయలసీమ సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేస్తారు? ఏడాది కాలంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎంతో అభివృద్ధి చేశామని ఏసీఏ అధ్యక్షుడు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని తెలిపారు. మంగళగిరి స్టేడియాన్ని స్పోర్ట్స్ సెంటర్ గా మూలపాడును బెంగళూరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తరహాలో తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ను ఏడాది కాలంలో ఎంతో అభివృద్ధి చేశామని ఏసీఏ అధ్యక్షుడు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని తెలిపారు. విజయవాడ పటమటలో ఏసీఏ నూతన అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం స్టేడియాన్ని అత్యాధునికంగా పునరుద్ధరించామని, త్వరలోనే అక్కడ మరిన్ని వసతులు కల్పించబోతున్నట్లు వెల్లడించారు. అలాగనే మంగళగిరి స్టేడియాన్ని స్పోర్ట్స్ సెంటర్ గా మూలపాడును బెంగళూరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తరహాలో తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా తెలియజేశారు. పారదర్శకత్వంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. రాజకీయ ఒత్తిళ్లు ఎన్నున్నా కూడా పారదర్శకతతోనే వెళ్తున్నామని చెప్పుకొచ్చారు. అండర్ 14 టాలెంట్ హంట్ నిర్వహించబోతున్నామని ప్రకటించారు. కొత్త క్రీడాకారులను ప్రోత్సహించడంపైనే దృష్టి సారించామని వివరించారు. క్రికెట్ అసోసియేషన్స్ కి 10 లక్షల నుంచి 50 లక్షలు పెంచుతున్నామని వెల్లడించారు. తమ దృష్టికి వచ్చిన నూతన క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని సానా సతీష్ పేర్కొన్నారు. ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. ఇవాళ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రిజిస్టర్డ్ ఆఫీస్ విజయవాడలో నూతన భవనంలో ప్రారంభించడానికి చాలా ఆనందంగా ఉంది. ఇవాళ క్రికెట్ డెవలప్మెంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒకచోట చంద్రబాబు నాయుడు గారు ఒకటే అంటారు, ఈక్విటబుల్ డెవలప్మెంట్ అని. రాష్ట్రం మొత్తం మీద గేమ్ సిద్ధం చేసే విధంగా మేము ఎపెక్స్ బాడీ ఇవాళ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆఫీస్ అమరావతి విజయవాడలో అమరావతిలో భాగమైన ఈ విజయవాడలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రిజిస్టర్డ్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది రాష్ట్రం మొత్తానికి మధ్యలో ఉన్న ప్రాంతం. అదేవిధంగా విశాఖపట్నం స్టేడియంలో మేము గేమ్ డెవలప్మెంట్ ఆఫీస్ మొత్తం కూడా 2 ఆఫీసులు ఉండబోతున్నాయి. ఒకటి అమరావతిలో, ఒకటి విశాఖపట్నంలో. విశాఖపట్నంలో గేమ్ డెవలప్మెంట్ ఆఫీసు, అకౌంట్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ విజయవాడలో. ఈ 2 ఆఫీసుల నుంచి కార్యక్రమాలు మొత్తం స్టేట్ మొత్తం నిర్వర్తించబడతాయి. విశాఖపట్నం మనం వచ్చిన సమయం కాడి నుంచి ఇప్పటికి స్టేడియం డెవలప్మెంట్లో మేము ఎపెక్స్ బాడీ మేము ఛార్జ్ తీసుకున్న కాంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున అన్ని చోట్ల కూడా గేమ్ డెవలప్మెంట్ కృషి చేస్తున్నాం. ముందుగా విశాఖపట్నం స్టేడియంని రెనోవేట్ చేయడం జరిగింది. విశాఖపట్నం స్టేడియంలో మీరు చూస్తే ఇవాళ చక్కటి డ్రెస్సింగ్ రూములతో, చక్కటి రెస్ట్ రూములతో, చక్కటి బాక్సులతో, అన్నిటికన్నా ముఖ్యంగా రేపు రెనోవేషన్లో పాత్రికేయ బాక్సెస్ కూడా రెనోవేట్ చేస్తున్నాం. ఒక నెల రోజుల దాంట్లో అది కూడా బాగవుతుంది. చిట్ట చివరిగా ఆ బీ గ్రౌండ్లో ఉన్న రెస్ట్ రూమ్స్ తయారు చేయడం కాడి నుంచి బీ గ్రౌండ్ని కూడా ఏ గ్రౌండ్కి సమానంగా తయారు చేయడం జరిగింది. వీటికి తోడు ఇవాళ విశాఖపట్నంలో ఉన్న స్టేడియం మేము దాదాపు సంవత్సరంన్నర నుంచి ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చిన్ని గారి నేతృత్వంలో స్టార్ట్ చేసినప్పటి నుంచి మేము మా కార్యవర్గం వచ్చినప్పటి నుంచి క్రికెట్లో ఒక నూతన వరవడి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ క్రికెట్ని ఇప్పటి వరకు జరిగిన డెవలప్మెంట్ వేరు. చిన్ని గారి ఆలోచన ప్రకారం క్రికెట్లో కొత్త క్రీడాకారుల్ని మనం ఎలా ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో మేము డిఫరెంట్గా ఆలోచించి ఒక న్యూజిలాండ్ నుంచి ఒక కోచ్ని తీసుకురావడం జరిగింది, గ్యారీ స్టీడ్ అని. ఫస్ట్ టైం ఇండియాలో ఎవరూ చేయని విధంగా ఒక ఫారిన్ కోచ్ని తీసుకొచ్చి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫార్మర్ ఇండియన్ ఉమెన్ కెప్టెన్ మిథాలీ రాజ్ని ఉమెన్ మెంటర్గా తీసుకురావడం జరిగింది. ఈ 2 తీసుకురావచ్చినప్పుడు చాలామంది బయట నుంచి కామెంట్ చేశారు, ఎవరో బయట నుంచి తీసుకొచ్చి ఏం చేస్తారని చెప్పేసి. లాస్ట్ ఇయర్ మేము వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత ఈ సంవత్సరం మా ఉమెన్లో కానీ మెన్లో కానీ వచ్చిన రిజల్ట్స్, వివిధ ఏజ్ గ్రూపుల్లో వచ్చిన రిజల్ట్స్ దానికి నిదర్శనంగా చెప్పవచ్చు. మనం ఈసారి రంజీ ట్రోఫీలో మనం ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్లో అన్నిట్లోనూ ముందండి ఉన్నాం. ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి.
మనం ఇది హైయెస్ట్ సక్సెస్ రేటు. అదే ముస్తాక్ అలీలో మనం నెంబర్ 3 పొజిషన్లో ఉన్నాం. ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా మనం నెంబర్ 3 పొజిషన్లోకి వెళ్ళే పొజిషన్ లేదు. అలాగే అండర్ 19 మనం నాకౌట్స్కి వెళ్ళాం. ఉమెన్లో అండర్ 19 ఫైనల్స్కి వెళ్ళాం. అలాగే అన్ని ఏజ్ గ్రూపుల్లో కూడా ఈసారి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానంలో విధులు నిర్వర్తించే సెక్యూరిటీ సిబ్బంది మరింత అప్రమత్తంగా వ్యవహరించి గతంలో కంటే మెరుగ్గా పనిచేయాలని ఈవో సేనా నాయకు తెలిపారు. మంగళవారం ఉదయం భక్తులతో ఎలా గౌరవంగా వ్యవహరించాలి అనే అంశంపై మహామంటపం 6వ అంతస్తులో జరిగిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి వచ్చే భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో దూర ప్రాంతాల నుండి కష్టపడి వస్తూ ఉంటారు. అటువంటి భక్తులకు రక్షణగా ఉంటూనే వారితో మర్యాదగా ప్రవర్తించడం భద్రతా సిబ్బంది బాధ్యత అని ఈవో పేర్కొన్నారు. భక్తులను వినయపూర్వకమైన పలకరింపుతో భక్తులు కనిపించగానే చిరునవ్వుతో నమస్కారం లేదా జై దుర్గా అని పలకరించడం ద్వారా సానుకూల వాతావరణాన్ని కల్పించాలని, వారితో మాట్లాడేటప్పుడు గౌరవంగా అండి అని భవానీ అని సంబోధించాలని ఈవో వివరించారు. అంత శక్తివంతమైన అమ్మవారు కాబట్టి మనం అందరం కూడా ఇక్కడ పనిచేస్తున్నామంటే మనకు అంతో ఇంతో సమాజంలో కావచ్చు, మన బంధుమిత్రుల దగ్గర కావచ్చు గౌరవము మర్యాదలు ఉన్నట్టు లెక్క. అమ్మవారి దగ్గర అంటే సాక్షాత్తు ఈ యొక్క లోకాన్ని ఆ రోజు కథలలో వెళ్తే, హిస్టరీలో వెళ్తే కనుక లోకాన్ని ఒకవైపు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఘాటుగా నిలబడి ఆఖరికి అమ్మవారిలోనే వారు మమేకమైపోయారు. బ్రహ్మ త్రిమూర్తులు కూడా అమ్మవారిలో మమేకమైపోయారు. అటువంటి చరిత్ర మహత్యం గల అమ్మవారి దగ్గర మనం పనిచేస్తున్నాం. మనకు రకరకాలైన బాధలు ఉండొచ్చు, ఇంట్లో కష్టాలు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. అమ్మవారిని నమ్ముకొని పనిచేయాలంతే. మన డ్యూటీ ఏంటి, మన బాధ్యతలు ఏంటి, మన విధులు ఏంటి, మన టైమింగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టాలి. తెలుగు సినీ నటుడు సాయి దుర్గా తేజ్ సాయిధరం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ధర్మకర్తల మండలి సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు, పద్మావతి ఠాకూర్ స్వాగతం పలికి అమ్మవారి దర్శనానికి తీసుకుని వెళ్లారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీస్సులు అందజేశారు. ఆలయ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బివి రెడ్డి అమ్మవారి చిత్రపటం ప్రసాదం అందజేశారు. మండలకోశయుజాల్లోకస్యైషాత్రయ్యేవ విద్యాతపర్యేషోందరాదిత్యేహిరణ్మయః పురుషः భృణిः సూర్య ఆదిత్యోరం ప్రభావాద్యక్షరం మధుక్షరంతి తత్రసం సత్యం వై తత్ర సమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సు వరోం మిత్రరవి సూర్యభాను ఖగభూష హిరణ్యగర్భమరీచ్యాదిత్య సవిత్రార్కభాస్కరేభ్యో నమః. పద్మినీ సంజ్ఞా ఉషా ఛాయా సమేత సవితృ సూర్యనారాయణ పరదేవతా అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా శీఘ్రమేవ శరీర ఆరోగ్య సిద్ధిరస్తు. సిద్ధిరస్తు శరణాగత దీనాంత పరిత్రాణ పరాయణే సర్వస్యాద్య హవే దేవి నారాయణి నమోస్తుతే. మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి కనకదుర్గాంబికా దేవి అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా సమస్త కార్య దిగ్విజయ సిద్ధిరస్తు. మనోభీష్ట ఫల సిద్ధిరస్తు. సత్యా ఏకా ఆశిషః సంతు సత్యా సంతు యజమానస్య కామాః అర్థంతు త్వా సుష్టుతయో గిరో మే యూయం పాత స్వస్తిభిః సదా నః రోచనో రోచమానః భవః శోభమానః కళ్యాణః. దేవతానుగ్రహం ద్వారా సమస్త శరీర ఆరోగ్య సిద్ధిరస్తు. సకల శ్రేయోభివృద్ధిరస్తు. బాబు ఒకసారి అయ్యారు చుట్టుమారు మీరు కూడా నిలబడి అయ్యారు. అమ్మాయి చూడండి. విజయవాడ బందర్ రోడ్లోని శుభమస్తు షాపింగ్ మాల్లో సంక్రాంతి కొనుగోలుదారులతో కలకలలాడుతోంది. క్రిస్మస్ సంక్రాంతి పండుగల్ని పురస్కరించుకుని నిర్వహించిన లక్కీ డ్రాలో కడపకు చెందిన హరికృష్ణ మోటార్ బైక్ ను గెలుచుకున్నారు. డిజిటల్ లక్కీ డ్రాలో ఒకరోజు షాపింగ్ చేసిన వారికి కూడా అవకాశం కల్పిస్తున్నామని శుభమస్తు షాపింగ్ మాల్ డైరెక్టర్ బయ్య రవి తెలిపారు. సంక్రాంతిని పురస్కరించుకుని అధునాతన వెరైటీలు అతి తక్కువ ధరలకి అందిస్తున్నామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. క్రిస్మస్ సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని బందర్ రోడ్లోని శుభమస్తు షాపింగ్ మాల్లో లక్కీ
డ్రా నిర్వహించారు. ఈ లక్కీ డ్రాలో కడపకు చెందిన హరికృష్ణ మోటార్ బైక్ ను గెలుచుకున్నారు. ప్రగతి స్కూల్ ఆఫ్ నర్సింగ్ కొల్లిపర వరప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని లక్కీ డ్రా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణంగా లక్కీ డ్రాలు బోగస్ అని తాను భావించేవాడినని తెలిపారు. శుభమస్తు వారి లక్కీ డ్రా తీయడం ద్వారా వారి నిజాయితీ, నిబద్ధత, పారదర్శకత తనకు అర్థమైందని చెప్పారు. ఈ షాపింగ్ మాల్లో 100 రూపాయల నుంచి 1,00,000 రూపాయల విలువైన వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని, సంక్రాంతి పండుగ సందర్భంగా ఉన్న ప్రత్యేక ఆఫర్లను కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. శుభమస్తు షాపింగ్ మాల్ డైరెక్టర్ భయ్యారవి, షోరూమ్ మేనేజర్ మురళి మాట్లాడుతూ తమ షాపింగ్ మాల్లో ప్రత్యేక డిజిటల్ డ్రా వలన ఒక్కరోజు షాపింగ్ చేసిన ఖాతాదారుని కూడా బహుమతి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. భలే పండుగలు పేరిట ఏర్పాటు చేసిన లక్కీ డ్రా ద్వారా 32 బైకులు, 6 కార్లు అందజేస్తున్నామని అన్నారు. మేమంతే తగ్గించే అమ్ముతాం క్యాప్షన్లతో అతి తక్కువ ధరలకే నాణ్యమైన వస్త్రాలు కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచామని చెప్పారు. సంక్రాంతి సందర్భంగా మరిన్ని వెరైటీలు అందుబాటులోకి వచ్చాయని కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. నమస్కారం అండి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి పిలిచి నన్ను అతిథిగా ఈ లక్కీ డ్రా తీయటం కొరకు మరి మా యొక్క విద్యా సంస్థల నుంచి నేను రావటం జరిగింది. మరి ఈ యొక్క శుభమస్తు షాపింగ్ మాల్ వాళ్ళు ఈ లక్కీ డ్రా కార్యక్రమం పెట్టి మరి ప్రతి కస్టమర్కి కూడా జెన్యూన్గా లక్కీ డ్రా తీయటం, మరి మేమే తీసాం ఇదంతా కూడా. నేను కూడా కస్టమర్ని ఇక్కడ. మరి దాంట్లో వచ్చినటువంటి వ్యక్తి హరికృష్ణ గారు, కడప. వారి లక్కీ డ్రా నంబరు ఇదేనండి 626. వాళ్ళు కొన్న అమౌంట్ ఏమో 4,798 రూపాయలు పెట్టి కొన్నారు కడపలో. కాబట్టి వాళ్ళు విన్ అయ్యారు, మోటార్ సైకిల్ గెలుచుకోవడం జరిగింది. మరి నిజంగా ఇక్కడ చాలా తక్కువ రేట్లో మరి 100 రూపాయల నుంచి దాదాపు 1,00,000 రూపాయల వరకు వీళ్ళ దగ్గర ఐటమ్స్ దొరుకుతున్నాయి. మరి మన విజయవాడ నగరంలో ఇంత గొప్ప షాపింగ్ మాల్ రావటం, మరి వాళ్ళు మరి పేదల నుంచి ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నవారు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ధరలు పెట్టడం, మరి నిజాయితీగా ఈ యొక్క లక్కీ డ్రా తీసి మరి ఆ లక్కీ డ్రాని మరి ప్రజలకి తెలియపరిచి సభాముఖంగా మరి అందరూ కూడా గిఫ్ట్లు అందజేయటం అనేది జరుగుతూ ఉంది. మరి నిజంగా విజయవాడలో తీసిన డ్రాకి మా కడపలో ఉన్నటువంటి బ్రాంచ్ లో పర్చేజ్ చేసినటువంటి హరికృష్ణ గారు గెలుపొందడం జరిగింది. వారి నంబర్ కూడా ఉంది ఇక్కడ 9490100453. ఎంతో స్పష్టంగా వీళ్ళు రికార్డ్ అంతా కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఎటువంటి బోగస్ ఇది లేకుండా. మరి నేను చాలాసార్లు అనుకుంటుంటాం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు వాళ్ళ కార్లు పెట్టారు, మోటార్ సైకిల్ పెట్టారు, మనకే వేస్తారా అని చెప్పేసి. మరి నిజాయితీగా మరి ఎక్కడో కడపలో ఉన్న వ్యక్తికి రావటం అంటే అది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. వారు కొన్నది కూడా 4,798 రూపాయలు మాత్రమే. 50,000 రూపాయలు మోటార్ సైకిల్ గెలుచుకోవడం జరిగింది. మరి శుభమస్తు షాపింగ్ వారి తరపు నుంచి వారికి కూడా షాపింగ్ మాల్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాము. ఈరోజు వారు గెలుపొందడం జరిగిందండి. అదే ఈ అవకాశాన్ని మన విజయవాడ శుభమస్తు కస్టమర్లందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాం. విజయవాడ కస్టమర్లందరూ మన దగ్గర అండి 100 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు ఐటెం కలదు. మన ఎవరి దగ్గర లేని అందుబాటు ధరలు, క్వాలిటీలు మనం ఇవ్వటం జరుగుతుంది. సంక్రాంతికి మరిన్ని వెరైటీలతో అందరికీ అందుబాటు ధరలు కల్పిస్తున్నామండి. ఎవరు కాడ ఎక్కడ కాడ ఈ రేట్లు కానీ ఇవ్వటం జరగదు. ఈ అవకాశాన్ని మన విజయవాడ కస్టమర్లందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాము. 2 తెలుగు రాష్ట్రాలలో ఎంతో ప్రసిద్ధిగాంచిన గొల్లపూడిలోని అయ్యప్ప స్వామి ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమం ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని అన్నదానం కమిటీ సభ్యులు ఆలపాటి సుందరరావు తెలిపారు. ఈ రోజు జరిగిన అన్నదాన కార్యక్రమానికి ఉభయదాతలు అన్న విధులకు సహకరించారని, స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని వారు ఆకాంక్షించారు. విజయవాడ నగర పరిధిలోని గొల్లపూడి గ్రామంలో కొలువు తీరిన అయ్యప్ప స్వామి ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమం ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్నపూర్ణాదేవికి ఈ రోజు ఉభయదాతలు బచ్చు బ్రహ్మం, నూనె సతీష్, సుజాత, నవీన్ కుమార్ దంపతులు ముప్పిడి రోష్విత హారతులు నైవేద్యం సమర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏడాది కార్తీక మాసం ప్రారంభం నుంచి మకర జ్యోతి వరకు రోజుకి 2,000 నుంచి 5,000 మంది స్వాములు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా భిక్ష ఏర్పాటు చేయగలుగుతున్నారు. అయ్యప్ప స్వామి వారి కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని వారు ప్రార్థించారు. స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆకాంక్షించారు. ఈ నెల 14వ తేదీ వరకు గొల్లపూడి అయ్యప్ప స్వామి సన్నిధిలో అన్నదానం జరుగుతుందని పేర్కొన్నారు. సుందరరావు, నేను ఇక్కడ నా పేరు ఆలపాటి సుందరరావు. నేను ఇక్కడ అన్నదాన కమిటీ మెంబర్ని. ఇక్కడ ప్రతి సంవత్సరం నవంబర్ 16 కానీ 17వ తేదీ నుంచి
జనవరి 14వ తేదీ వరకు 60 రోజులు అన్నదానం చేస్తారు. రోజు అయ్యప్పలు సుమారుగా మొదట్లో 3,800 4,000 మంది వచ్చారు ఒక నెల దాకా. తర్వాత 2,500 వచ్చారు. అందరూ ఇక్కడ వచ్చి ఎంతమంది అయినా సరే ఎక్కడి నుంచో చుట్టుపక్కల మంగళగిరి నుంచి, ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి, పోరంకి దగ్గర నుంచి, పడమర దగ్గర నుంచి అన్ని ఏరియాల నుంచి ఇక్కడికి వచ్చేసి భోంచేసి పోతారు. ఇక్కడ చాలా మేము శుద్ధిగా అన్ని రకాల అయ్యప్పలకు కరెక్ట్గా పనికొచ్చేటట్టుగా వంట చేపించేసి ఇక్కడ పెడతాము. రేపు 14వ తేదీతోటి అన్నదానం ముగుస్తుంది. ఈ 60 రోజులు జరిగే అన్నదాన కార్యక్రమం మొత్తం కూడా గెల్లి మోహన్ రావు గారు, తూనుగుంట్ల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతుందని తెలియజేస్తున్నామని. థ్యాంక్ యూ. శరణమయ్యప్ప. మన తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప స్వామి గుడి, గొల్లపూడి అయ్యప్ప స్వామికి ఒక విశిష్టత ఉందండి, ఒక ప్రాముఖ్యత ఉంది. అటువంటి అయ్యప్ప స్వామి గుడిలో గత 60 రోజుల నుంచి అన్నదాన కార్యక్రమం వేలాది మందితోటి నిర్విఘ్నం జరుగుతుంది. ఇటువంటి అన్నదాన కార్యక్రమంలో నన్ను పాల్గొన్నందుకు నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఇటువంటి అన్నదాన కార్యక్రమాలు వీళ్ళందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం అయితే చాలా హైజీనిక్గా, చాలా పొటెన్షియల్గా, చాలా పీస్ఫుల్ వాతావరణంలో చేస్తున్నారండి. ఒక 5 స్టార్ హోటల్లో ఎలా ఉంటుందో అటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కమిటీ వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు స్పీడ్ సుబ్బారావు. కల్లుగీత కార్మికులైన గౌడ కులస్తుల ఐక్యత దెబ్బతీసేందుకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుందని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నేషనల్ ప్రధాన కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు గౌడులను విడగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం గౌతు లచ్చనను అవమానించడమేనని వ్యాఖ్యానించారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. 1997లో జీవో నెంబర్ 16 ద్వారా సర్దార్ గౌతు లచ్చన కృషితో గౌడ కులస్తులుగా నామకరణం చేయడం జరిగిందని తెలిపారు. నాటి నుంచి రాష్ట్రంలో ఉన్న కల్లుగీత కార్మికులందరూ కూడా గౌడ కులస్తులకి పరిగణించబడుతున్నారని అన్నారు. నాటి నుండి రాష్ట్రంలో ఉన్న కల్లుగీత కార్మికులందరూ కూడా గౌడ కులస్తులుగా పరిగణించబడుతున్నారు. నేటి కూటమి ప్రభుత్వం రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఒకే కులముగా ఉన్న గౌడులను విడగొట్టాలని చూస్తున్నట్లు మండిపడ్డారు. అలాగే ఒకవేళ ప్రభుత్వం గౌడ్ల ఐక్యత దెబ్బతీసే చర్యలకు పూనుకుంటే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. వ్యవస్థ ద్వారా అభివృద్ధి చెందడానికి ఎక్కువ దారులు ఉన్నాయి. ఎందుకంటే సంతానోత్పత్తి లేకపోతే ఎక్కడ కూడా ఏమీ జరగదు. అందువల్ల వీళ్ళందరూ ఏం చేశారంటే 91 సంవత్సరం కాడి నుంచి అప్పటి నుండే గౌడాసు ఈడిగాసు సెట్టుబల్జి శ్రీసేన సిగిడి కళారి వాళ్ళు కలిసి ఒకళ్ళ కుటుంబాల్లో ఒకడు మనమంతా ఒకటే కుటుంబం అని చెప్పి జనజీవన సమితి టైపులో కలిసిపోయి గౌడ ఉన్నదని చెప్పేసి వివాహాలు చేసుకున్నారు. మరి జరిగి కూడా 35 సంవత్సరాలు అయ్యింది. మరి ఇప్పుడు కొత్తగా మన నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దీని మీద ఒక కమిటీ వేసి దీన్ని గౌడుగా పిలవాలా, చెట్టుపల్లి పిలవాలా అని చెప్పంటే మేమేం చెప్పాలో మాకే అర్థం కావట్లా. డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న గారికి మరి తీరని అవమానంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన మరి ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు వచ్చారు, మంచి నాయకుడు, ప్రజలకి మంచి సేవ చేస్తాడని చెప్పి 83లో ఆయన పోటీ చేయకోకుండా ఆయన కుమారుడు శివాజీ గారిని. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు బొర్రా వేణుగోపాల్ గౌడ్, అఖిల భారత గౌడ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. అయితే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మా గౌడ అంటే ఇక్కడ ప్రాంతాల వారీగా పెద్దలు చెప్పినట్టు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అటువైపు శ్రీశైన యాత అంటారు. అలాగే గోదావరి జిల్లాలో వచ్చేసరికి సెట్టిబలిజ, కృష్ణా, గుంటూరు ఈ ప్రాంతాలు వచ్చేసరికి గౌడ, అటు రాయలసీమ వెళ్ళేసరికి ఈడిగా, ఇలా ప్రాంతాల వారీగా డిఫరెంట్ పేర్లతో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఒక గౌడ కులస్తులే. కొంతమంది రాజకీయాలు, స్వార్థ ప్రయోజనాల కోసం వీళ్ళని కలవనీయకుండా విభజిస్తున్నారు. అంటే వీళ్ళందరూ కలిస్తే ఏంటంటే ఒక శక్తిలా ఏర్పడుతుంది. ఈ శక్తి ఏర్పడకూడదు.
యాక్చువల్గా గౌడ కమ్యూనిటీ అనే కూటమి పాలనలో అక్రమ అరెస్టులకు రెడ్ బుక్ పాలనకు నిరసనగా నవరం కాంగ్రెస్ పార్టీ భారత్ బంద్ కు పిలుపునిస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ వెల్లడించారు. మార్చి 5, 2026న భారత్ బంద్ కు పిలుపునివ్వడం జరిగిందని స్పష్టం చేశారు. నవరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నవరం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్, అన్న వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మెహబూబ్ బాషా తదితరులు పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజా సమస్యల్ని పరిష్కరించకపోగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను వేధింపులకి గురి చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి రాజధానిలో గాలిమేడలు కడుతున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా మార్చి 5, 2026న భారత్ బంద్ కి పిలుపునిస్తున్నట్లు తెలిపారు. ఈ బంద్ లో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మేము ఇక్కడ కృష్ణా గుంటూరు జిల్లాలో స్థానికులం. నేను గుంటూరు జిల్లాకు మంగళగిరి మండలం పెదవట్లపూడి గ్రామానికి చెందిన వ్యక్తిని. స్వాతంత్ర సమరయోధుడు మౌలానా గారి మనవణ్ణి. గుంటూరు జిన్నా టవర్ సెంటర్లో మహమ్మద్ అలీ జిన్నాని తెచ్చి మా తాతగారు అక్కడ స్తూపం ఏర్పాటు చేశారు. ఆ స్తూపాన్ని కూడా కాపాడుకున్న వ్యక్తులు. ఇండియా గేట్ పైన మా తాతగారు కానీ మా ముత్తాతలు కానీ ప్రాణత్యాగాలు చేసి స్వాతంత్రం కోసం అహర్నిశలు కృషి చేసి తెల్లదొరలని అహింసా మార్గం ద్వారాగా పోరాడిన వ్యక్తులం. ఆ కుటుంబాల నుంచి వ్యక్తులం. 2018 డిసెంబర్లో నవరం కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఎంపీలు, ఎమ్మెల్యేలుకి ఎవరైతే పోటీ చేయగలుగుతారో వాళ్ళందరికీ ఉచితంగా ఈ పార్టీ నవరం కాంగ్రెస్ పార్టీ ఏ ఫామ్, బి ఫామ్ ఇచ్చింది. దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఒక్క పార్టీ కూడా ఏ ఫారాలు, బి ఫారాలు ఇవ్వని పరిస్థితి. అందుకని ఒక నూతన రాజకీయ పార్టీ పెట్టి నాంది పలుకుతా ఉన్నాం. 2024 నియోజకవర్గంలో దాదాపుగా మాకు ఈ రాష్ట్రంలో 1,00,000 ఓట్లు ఉన్నాయి. 1,00,000 ఓట్లు ఉన్నప్పటికీ కూడా మేము నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉన్నాం. ఇటువంటి రెడ్ బుక్ మానుకోవాలని పంచుకుంటుంది ఈ ప్రభుత్వం. పోలవరం చేస్తామన్నారు, గ్యాస్ ఉచితంగా ఇస్తామన్నారు, రాజధాని కట్టేస్తామన్నారు. ఇవన్నీ గాలి మెడలు తప్ప ఇక్కడ జరుగుతున్నది ఏమీ లేదని ప్రతి ఒక్క ప్రజలకు తెలుసు. ఇదే విధంగా మీరు రెడ్ బుక్లు పెడితే రేపు ఎల్లో బుక్ పెట్టేవాడు కూడా వచ్చి మీకు భరతం పడతాడని, అటువంటి సమయం రాకూడదని ఈరోజు ముఖ్యమంత్రి, నువ్వైతే నీ కొడుకు ముఖ్యమంత్రి, నీ మనవడు ముఖ్యమంత్రి అనేటు విధంగా మీరే ఈ రాష్ట్రాన్ని ఈ యొక్క రాజుల పరిపాలనలాగా ఈ డెమోక్రసీని పక్కన పెట్టి బ్యూరోక్రసీలాగా కోటాను కోట్ల రూపాయలు దోచుకొని తిరిగి రీసైక్లింగ్ చేస్తూ ఓటర్లను కొనుక్కుంటూ మీ యొక్క బీసీ ముసుగు నాయుళ్ల పాలనకి చమరగీతం ఇదే ప్రజలు చెప్పక తప్పదని మీకు హెచ్చరిస్తూ పరిపాలన సజావుగా చేయండి. కక్షాపూరిత పరిపాలన చేయటం వల్ల అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా స్కాలర్షిప్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని ప్రజాసత్తా జాతీయ అధ్యక్షులు పులిగర శోభన్ బాబు కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. స్కాలర్షిప్స్ ఆసరాతో విదేశాలలో చదువుకుంటున్న అనేక మంది పేద విద్యార్థులు స్కాలర్షిప్లు అందక ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి ద్వారా గతంలో 2 సంవత్సరాలకి 2 విడతలుగా 12 లక్షల ఫీజు అందించడం జరిగిందని చెప్పారు. ప్రస్తుతం 3 సంవత్సరాలు చదువుతున్న విద్యార్థులకి ఫీజు బకాయిలు వార్నింగ్ లెటర్లు వచ్చాయని చెప్పారు. ప్రభుత్వ సహాయంతో విదేశాల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు చెల్లించవలసిన స్కాలర్షిప్లు ప్రభుత్వం చెల్లించకపోవడం వలన ఈ పరిస్థితి ఏర్పడిందని తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమంలో విదేశాలలో చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు చెప్పినటువంటి మాట, విద్యా పథకాన్ని, విదేశీ విద్యా పథకాన్ని కొనసాగిస్తామని చెప్పారు. కాబట్టి ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను నారా లోకేష్ బాబు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. నారా లోకేష్ బాబు గారు, మీరు దయ ఉంచి మీ మంచి మనసుతో ఈ విద్యార్థులకు 3వ సంవత్సరం బకాయిలు చెల్లించాలని కోరుతూ ఉన్నాను. అదేవిధంగా కొనసాగనైనటువంటి మిగిలిన 3 సంవత్సరాల ఫీజులు కూడా వీళ్ళకి వరుస క్రమంలో ఇబ్బంది లేకుండా ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని, అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారిని నేను కోరుతూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా నేషనల్ ఓవర్సీస్ విద్యా పథకం ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఈ 3వ సంవత్సరం ఇబ్బంది పడుతున్న బిడ్డలకి వారు ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరుతూ ఉన్నాను. గతంలో చంద్రబాబు నాయుడు
ఈ విదేశీ విద్యా విధానాన్ని తీసుకుని వచ్చి దానికి అంబేద్కర్, ఎన్టీఆర్ పేర్ల మీద ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం JVVD ద్వారా ఆనాడు పేద పిల్లలకు ఆర్థిక సహాయం ఇచ్చినందుకు ప్రభుత్వాలకు మేము ఎంతో అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి అనేటువంటి పథకాన్ని పేరు మార్చి ఈ విద్యార్థులకు ఇవ్వాలన్నటువంటి ఆలోచన సంకల్పంతో ప్రభుత్వం ఉంటుండగా ఈనాటికి ఈ బిడ్డలకు చెందక ఇబ్బందులు పడుతున్నటువంటి పిల్లలకు వారి నా పేరు షేక్ అలీం అండి. ఉండి నిజవర్గం ఆకివిడి నుంచి ఇంకా నేను రావడం జరిగింది. నా బాబు షేక్ షోహేబ్ MBBS చదువుకోవడానికి విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా అల్ అరాబీ కజకిస్తాన్ దేశంలో అల్ ఫరాబీ అనే కాలేజ్లో కజకిస్తాన్ అనే దేశంలో అక్కడ MBBS చదవడానికి వెళ్ళారు. ఆ క్రమంలో అయితే మనం 2 సంవత్సరాల నుంచి మా బాబుని అక్కడే చదివిస్తున్నాము. అక్కడ గత ప్రభుత్వంలో అయితే మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్ అలాగే సెమిస్టర్ ద్వారా అయితే మనకి ఏవైతే ప్రభుత్వం ప్రకటించిందో విదేశీ విద్య ద్వారా మనకి అందుబాటులో ఉండే చదువులకి డబ్బులు ఏవైతే ప్రకటించిన ప్రభుత్వం అవి వచ్చాయి. తర్వాత 2 సంవత్సరాల నుంచి అయితే ఈ ప్రభుత్వంలో అయితే మనకి ఆ రుణం ఏదైతే వస్తుందో మనకి స్కాలర్షిప్ చదువుల పిల్లలకి అదైతే రావడం లేదు. దీనివల్ల అయితే మనం చాలా ఆవేదన పొందుతున్నామండి. అప్పులు చేసి మన పిల్లలకి మనకి అంత స్తోమత లేకపోయినా సరే మన పిల్లలు ఇష్టం మీద మనం అంత దూరం పంపించాము. దూరమైనా సరే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి మనం అంత దూరం పంపించాం. మన పిల్లలకి మన వల్ల కాకపోయినా సరే, మన స్తోమత లేకపోయినా సరే కూటమి ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ రాష్ట్రంలో పాలన సాగిస్తుందని గిరిజన ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షులు మానుపాటి నవీన్ ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు మేయర్ పదవిని వెంటనే ST అభ్యర్థితో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే అన్ని గిరిజన సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో గిరిజన సంఘాల జేఏసీ అధ్యక్షులు మానుపాటి నవీన్, AYHPS జాతీయ అధ్యక్షులు N ధర్మ, జేఏసీ నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా గిరిజనుల తలరాతలు మారటం లేదని తెలియజేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో గిరిజన మహిళలపై దాడుల నేపథ్యంలో రాజీనామా చేస్తే ఇంతవరకు మేయర్ పదవిని కుట్రపూరితంగా భర్తీ చేయలేదని తెలిపారు. వెంటనే కూటమి ప్రభుత్వం ST అభ్యర్థితో మేయర్ పదవిని భర్తీ చేయాలని తెలియజేశారు. గిరిజనులపై దాడులు ఆపాలని చెప్పారు. లేకుంటే గిరిజన సంఘాలతో పెద్దెత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని అన్నారు. నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను. ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరూ కూడా మొదటగా నా అభివాదాలు తెలియజేస్తూ, ఈ రోజున ఈ రాష్ట్రంలో నెల్లూరు నగరపాలక సంస్థలో కదనా నగరపాలక సంస్థలో దశాబ్దాల తర్వాత 1983 తర్వాత షెడ్యూల్ ట్రైబ్ ST గిరిజనకు కేటాయించబడ్డ మేయర్ పదవి, ఆ పదవిలో జరుగుతున్న అవకతవకలు అనేక అనుమానాలకు దారితీస్తున్నాయి. ఎందుకంటే ఇది పార్టీలకు అతీతం. ఈ పార్టీ ఆ పార్టీ అనేది ప్రతి పార్టీ కూడా గిరిజనుల్ని ఎంత హీనంగా ఈ రాష్ట్రంలో చూస్తున్నారనే దానికి ఇది ప్రథమ నిదర్శనం. ఎందుకంటే రాజ్యాంగంలో STలకి SCలకి కొన్ని హక్కులు అధికారాలు కల్పించినాయి. ఆ హక్కుల అధికారులను కాలు రాస్తూ ఈ రోజున ఏదైతే షెడ్యూల్ ట్రైబ్ STలకి కేటాయించిన మేయర్ పదవిని 2021 టు 2026 వరకు ఉంది. ఉన్నా కూడా మధ్యలో రాజకీయ పార్టీల మధ్య చెలరేగిన వైరుధ్యాల వల్ల దాన్ని అవకాశంగా తీసుకొని ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే షెడ్యూల్ ట్రైబ్ అయిన మాజీ మేయర్ హిందువులంతా ఏకం కావాలి అని అఖిల భారత శ్రీ హనుమాన్ దీక్ష సేవా సమితి హైదరాబాద్ శ్రీ 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 దుర్గా ప్రసాద్ ఉత్తరాది మఠం హైదరాబాద్ శ్రీ 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 వాసు దేవాచార్యులు ఉద్బోధించారు. హిందువులు ఐక్యంగా ఉంటూ కులాలకు అతీతంగా తమ సమస్యల్ని పరిష్కరించుకోవాలని అన్నారు. RNN శతాబ్ది ఉత్సవాలలో భాగంగా పంచపరివర్తనాలు హిందూ సమాజంలోకి చేరే విధంగా హిందూ సమ్మేళన ఆహ్వాన సమితి వాలి సుగ్రీవ బస్తీ ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం కార్యక్రమం మిల్క్ ప్రాజెక్టు దగ్గర వీక్ కన్వెన్షన్ హాల్ నందు నిర్వహించారు. జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అఖిల భారత శ్రీ హనుమాన్ దీక్ష సేవా సమితి హైదరాబాద్ శ్రీ 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 దుర్గా ప్రసాద్ స్వామీజీ ఉత్తరాది మఠం హైదరాబాద్ శ్రీ 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 వాసుదేవాచార్యులు దుర్గగుడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొర్ర రాధాకృష్ణ పాల్గొన్నారు. తదనంతరం స్వామీజీలు మాట్లాడుతూ హిందూ సమ్మేళనానికి విచ్చేసిన హిందువులంతా ఒకే కుటుంబంగా ఉండాలని తెలిపారు. అన్యమతస్థుల వలలో పడవద్దని, హిందూ మతాన్ని మించిన శక్తి ఏదీ లేదని తెలియజేశారు. RNN వల్లనే భారతదేశంలో హిందూ మతం ఉజ్వలంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వహణ
నిర్వహణ సమితి దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆవారు శ్రీనివాసరావు, అధ్యక్షులు బెవర శ్రీనివాసు, ఉపాధ్యక్షులు తేలుగుంట సుధాకర్, మైనర్ బాబు, చల్ల దుర్గారావు, మాకిన సత్యనారాయణ, కరిమికొండ అంజుబాబు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. మనం చెప్పాల్సిందంటే దైవ భక్తి ఎంత ముఖ్యమో దేశభక్తి అంత ముఖ్యం. దైవ భక్తి ఎంత ముఖ్యమో దేశభక్తి అంత ముఖ్యం అని చెప్పాలి. దానికోసం ఆర్ఎస్ఎస్ శతాబ్ది దినోత్సవాన్ని పురస్కరించుకొని అనేక సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు గురై మన దేశాన్ని, మన సంస్కృతి, మన సంప్రదాయాల్ని రక్షించాలి. మన ప్రాంతాల్లో ఈ ఆర్ఎస్ఎస్ సహస్రాబ్ది మహోత్సవాల్ని ప్రతి గ్రామ పల్లె ప్రతి గృహాల్లో చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. మన హిందూ స్త్రీల్ని ఎందుకు కన్యల టార్గెట్ తీసుకెళ్ళిపోతుంటే మీరేం మాట్లాడకుండా ఉంటే రేపు మన ఇంటికి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. దేవాలయ సంరక్షణ మన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 2025 సంవత్సరంలో టీం వర్క్ తో చేయడం వల్లనే పెట్టుబడుల్లో బెటర్ రిజల్ట్ సాధించామని, ఈ 2025లోనూ అదే ఉత్సాహంతో పనిచేయాలని సీఎం చంద్రబాబు మంత్రులకు, అధికారులకు దిశానిర్దేశం. సీఎం అధ్యక్షతన 14వ ఎస్ఐపిబి సమావేశం నిర్వహణ. వివిధ ప్రాజెక్టులకు రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదం. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన మంత్రి నిమ్మల రామానాయుడు. రాయలసీమపై జగన్, వైసీపీ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆగ్రహం. 5 ఏళ్లలో రాయలసీమకు ఏం చేశావని అక్కడి ప్రజలే జగన్ను అడుగుతున్నారని వ్యాఖ్య. ఏడాది కాలంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ను ఎంతో అభివృద్ధి చేశామని ఏసీఏ అధ్యక్షులు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వెల్లడి. మంగళగిరి స్టేడియాన్ని స్పోర్ట్స్ సెంటర్ గా, మూలపాడును బెంగళూరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తరహాలో తీర్చిదిద్దుతామని స్పష్టీకరణ. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.